ఈనాటి దివ్య బలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొకరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వర్సెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్లే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరినీ దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఏ ఆటంకం లేకుండా విజయాన్ని దయచేయమని, అక్షయాన్ని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును మరియు ఉత్తీర్ణతను దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ రాహుల్లను దేవుడు దీవించి రాహుల్ కి పిఆర్ దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించి కుమారులను, మనవళ్ళు, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎన్నిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, వారు చేయ ప్రతి పనులు దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిన్ ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కటకం అంతోని రెడ్డి, నక్షత్ర, జోసెఫ్ కపిల్ రెడ్డి, పృథ్వీరాజరెడ్డిలను దేవుడు దీవించమని, జోసెఫ్ కపిల్ రెడ్డికి ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని, మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించమని, పృథ్వీరాజరెడ్డిని దేవుడు దీవించి చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని ప్రసాదించమని, మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, దేవుని జ్ఞానంతో నింపమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పి దుర్గంపను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, పి దుర్గంపకి రావలసిన డబ్బులు తిరిగి రావాలని, ఇవ్వవలసిన వారి మనస్సు త్వరగా మారి వారి ఇచ్చులాగున దేవుడు దీవించాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, ఎల్ కిరణ్, ఎల్ మనోజ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పి సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవి కిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాల నుండి కాపాడమని, కుమారునికి, కుమార్తెకు మంచి ప్రవర్తనను, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, తన భర్త ఇంటికి తిరిగి రావాలని, అప్పు బంధకాల నుండి విముక్తి ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ.
వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల గురించి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాము. నీ పద సేవలో నీ పాద పూజలో పరవశమందగా వచ్చాము స్వామి. పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు పరవశమందగా వచ్చాము స్వామి. పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతను వింజామరలు వీయగా, మది పులకించే మలయా మారుతను వింజామరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలు, నీ పద సేవలో నీ పాద పూజలు. ప్రభు, నీకు సాటి దైవము వేరొకడు లేడు. నీవు చేసిన కార్యములను ఎవ్వరునూ చేయలేరు. నీవు మహనీయుడవు. నీవు మాత్రమే మహత్తర కార్యములు చేయుదువు. నీవు మాత్రమే మా దేవుడవు. పితా పుత్ర పవిత్ర సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా మంది దివ్య పూజా బలులు సమర్పించమని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలని, మన కుటుంబంలో ఉన్న బాధలు, సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని
ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మన బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు ఏరాళముగా దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలి యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని ఆ కరుణామయుని ప్రేమను మనం అనుభవిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగా. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమునకుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మలమైన హృదయముతో సమీపించునట్లును కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనముల వరకు. ఎల్లడల భయము ఆవహించి ఉన్నది, మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదుము అని ఎల్లరును గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొనుచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడవు, వీరుడవైన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు, విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనసును పరీక్షింతువు. నేను నా వాద్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నిలిపెను, సత్యమైన మార్గములో నన్ను నిలిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 42వ వచనం వరకు. యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండియు దేవుడినని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితినని మీ ధర్మశాస్త్రమున రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనములు నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారునని చెప్పినందుకు దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతులలో పడక
తప్పుకుని పోయెను. యోహాను మొదట బప్తిస్మము ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను సూచక క్రియలు ఏమీ చేయలేదు, కానీ ఈయనను గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సమాజం ఏ విధంగా తయారవుతూ ఉంది అంటే, మంచి చేయాలి అని ఆలోచన కలిగిన వాళ్ళను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచి చేసేవాళ్ళు కూడా కరువైపోయే పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఈరోజు మంచి చేయాలని ఆలోచనే వారి మైండ్లో రావడానికి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే మంచి చేసేవాళ్ళు 100 సార్లు ఆలోచించవలసిన పరిస్థితి. ఈ మంచి పని చేస్తే ఎవరు ఏమంటారో, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటారో, ఈ మంచి పని చేయడం ద్వారా మనం ఎన్నిసార్లు నిందలు అవమానాలు అనుభవించాలో అని భయముతో మంచి చేయాలనే తపన ఉన్నవారు కూడా ముందుకు రాకుండా నిస్సహాయ పరిస్థితుల్లో మిగిలిపోతూ ఉన్నారు. అదే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరినీ రక్షించడానికి అని మన విశ్వాసం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన దేవుని కుమారుడు అని, మనందరినీ రక్షించడానికే, మనందరి పాపాలను క్షమించడానికే, పాప శాపాలను తొలగించి మనందరికీ పరలోకములో మంచి వారసత్వాన్ని సంపాదించడానికే ప్రభు వచ్చాడని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కానీ ప్రియ సహోదరులారా, ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ఆయనను దేవుడిగా అంగీకరించడానికి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను చూసి ఆయన దేవుడనే నమ్మటానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈరోజు ముఖ్యముగా యేసు ప్రభు ఆయన ఎక్కడైతే పుట్టాడో, ఏ సమాజంలోనైతే పుట్టాడో ఆ సమాజమే ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సమాజము నుండి మరి ఆయనను బహిష్కరించడానికి, వెలివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఆ యూదులు యేసు ప్రభుని తిరస్కరిస్తూ ఉన్నారు. నీవు మనుషుడివే, మా కళ్ళ ముందే పుట్టావు, నీవు ఎవరికి పుట్టావో మాకు తెలుసు, అయినా కూడా నీవు దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నావు, కాబట్టి దైవదూషణ చేస్తున్నావు, కాబట్టి నిన్ను అందుకనే రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నామని వారు ప్రభువు మీద తిరగబడుతూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు, నేను దైవ కుమారుని కాకపోతే మీ ముందు ఇలాంటి గొప్ప కార్యాలైనా కూడా చేసేవాడిని కాదు కదా. మరణించిన వారు జీవంతో లేస్తున్నారు, రోగులకి స్వస్థత కలుగుతుంది, దురాత్మలు పారిపోతూ ఉన్నాయి. ఒక మనుషుడికి ఇది సాధ్యమేనా? నేను దేవుని దగ్గర నుండి వచ్చిన వాడను కనుక దేవుని యొక్క శక్తితో ఈ కార్యాలు చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను దేవుడి కుమారుడని నమ్మకపోయినా నేను చేస్తున్నటువంటి కార్యాల ద్వారానైనా కూడా మీరు విశ్వసించాలి కదా అని ప్రభు వారిని తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, నేను దేవుని కుమారుడను అని చెప్పుకునే పరిస్థితి ప్రభుకు ఈరోజు వచ్చింది. అయినా కూడా నమ్మకుండా అందరూ కూడా రాళ్లను తీసుకుని ఆయన కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, మంచి చేయాలని వచ్చినటువంటి ఆ ప్రభువుకు వచ్చినటువంటి శ్రమలను చూడండి. మంచి చేయటమే నేను చేసిన పాపమా, మరి స్వస్థపరచటమే నేను చేసిన పాపమా, సత్కార్యాలు చేయటమే నేను చేసిన పొరపాటు అని ప్రభు అడుగుతూ ఉంటే, నువ్వు సత్కార్యాలు చేసిన దానికి కాదు, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ పుట్టావో మాకు తెలీదా? యేసేపు మరియమ్మలు మీ తల్లిదండ్రులు కాదా అని ఈ విధంగా ఆయనను హేళన చేస్తూ, కించపరుస్తూ, మరి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రభు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు ఆయన ఉన్నటువంటి
ఆయన సమాజంలో ఉన్నటువంటి ఆ 3 సంవత్సరాల వ్యవధిలో అనేక ప్రాంతాలకు, పల్లెలకు, పట్టణాలకు తిరిగి అద్భుత కార్యాలు చేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన పుట్టి పెరిగినటువంటి ఆ నజరేతులో మాత్రం ఏ కార్యం చేయలేదు. కారణం ఏమిటంటే ఆయనను అంగీకరించలేదు, ఆయన దేవుడని అంగీకరించలేదు. ఆయన క్రియలను బట్టి కూడా ఆయన దేవుడని గ్రహించలేకపోయారు. ఇంకా మానవ దృక్పథంతోనే ఆయనను చూస్తున్నారు కాబట్టి అక్కడ విశ్వాసం లేదు, కాబట్టి అక్కడ ఎలాంటి కార్యాలను చేయలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు వాటన్నిటిని కూడా జయించుకుని మరి ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. అందుకని వాక్యం సెలవిస్తుంది, దుష్టులకు దూరంగా ఉండాలి. ఎవరైతే మనల్ని అర్థం చేసుకోరో, ఎవరైతే మన నీతిని, నిజాయితీని పరిశీలిస్తూ ఉంటారో వాళ్ళతో వాదనలు చేయకుండా, అనవసరంగా మనం వాళ్ళతో డిస్కషన్లు చేయకుండా అక్కడ నుండి సైలెంట్గా ముందుకు వెళ్ళిపోవటమే ఒక జ్ఞానికి, విశ్వాసికి ఉండవలసినటువంటి మంచి లక్షణం. అదే ప్రభు ఈరోజు నేర్పిస్తున్నారు. వాళ్ళ మధ్యలో అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేసినా కూడా వారు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండి ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులు, నేర్చుకోవాలి, దుష్టులకు దూరంగా ఉండాలి. వాళ్ళతో వాదోపవాదాలు చేయని అవసరం లేదు. మనం ఎవరమో ఆయనకి తెలుసు. మన యొక్క మంచితనము లేదా చెడ్డతనము, మన బలము, బలహీనత అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. కాబట్టి దాని ద్వారానే దేవుడు మనకు కావలసినటువంటి మరి సత్కార్యాలు మనకు చేస్తారు. కాబట్టి మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. కానీ నిరాశలు, ఆటంకాలు, మరి మనస్పర్ధాలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం ఆగిపోకూడదని ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా ఇర్మియా ప్రవక్త కూడా అదే బాధపడుతున్నాడు. అయ్యా, నీవు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నావు, నీ ప్రజల మధ్యలోనికి పంపించావు, కానీ వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ నుండి నన్ను రక్షించు ప్రభువా, వీళ్ళు నీవెంత గొప్పవాడువో తెలుసుకునే పరిస్థితిని వీళ్ళకి దయచేయండి, వీళ్ళు కనువిప్పును దయచేయండి, మారు మనసును దయచేయండి. మంచి చేయాలని వస్తే నా మీద తిరగబడి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇర్మియా ప్రవక్త కూడా మరి ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, చూడండి, ప్రవక్తలు మంచి చేయాలని వచ్చాడు. దేవుడే నరరూపం దాల్చి భూలోకానికి వచ్చి మనందరం రక్షించడానికి వస్తే మనము వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ పరిస్థితి చూడండి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకానుసారము కాకుండా దైవానుసారం మనం ఆలోచించాలి. పరలోక రాజ్యం వైపు మన చూపు ఉండాలి, మన ధ్యేయం ఉండాలి, మన గమ్యం ఉండాలి. ఆత్మీయంగా మనం ప్రతిరోజు బలపడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క రహస్య కార్యాలనల్లా కూడా మనం గుర్తించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. కాబట్టి సమస్యలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, మంచి చేయాలంటే ఎవరో ఒకరు ఏమైనా అనుకుంటారేమని, ఎవరో ఏదో అనుకుంటారని దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాలను పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళండి ప్రియ సహోదరులారా. దేవుడే మనకు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. వింటున్న ఈ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. దివ్య పూజా బలులు సమర్పిస్తూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈరోజు పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ప్రభా, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. యవ్వనస్తులను, మరి ప్రతి కుటుంబ సభ్యులను, వృద్ధాప్యాయంలో ఉన్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని, మంచాన పడి అనేకమైనటువంటి బాధలతో భారాన్ని మోస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఇప్పుడే ఈ క్షణమే ఆ బిడ్డలందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, రకరకాల రోగాలతో, రకరకాల సమస్యలతో, రకరకాల ఇబ్బందులతో, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, రకరకాల సమస్యలతో సతమతం అవుతున్న వారికి మీరే మంచి మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ప్రభా, ఎవరెవరైతే కోర్టు సమస్యలతో, రకరకాల సమస్యలతో మీ వైపు చూసి మాకు విజయాన్ని దయచేయి ప్రభా అని అడుగుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఈ దివ్య పూజా బలి జరుగుతూ ఉండగా మెసేజెస్ పంపిస్తూ ఇదిగో ప్రభా మా ఈ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ఈ బిడ్డలందరికీ కూడా గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని, అన్ని ఆటంకాలు సమస్యలు తొలగించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. మీరు మంచి చేస్తున్నప్పుడు ఎంతో వ్యతిరేకత, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రభా ప్రాంతాన్ని వదిలి వెళ్ళారు, కానీ మీ మంచితనాన్ని, మంచి కార్యాలను మాత్రం వదలలేదు ప్రభా. మేము కూడా అదే విధంగా జీవించే గొప్ప యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. మా విశ్వాసానికి ఎదురుగా వస్తున్న ప్రతి దానిని కూడా బంధించమని, మీ బిడలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయుము. భక్తివంతమైన జీవితమును జీవించునట్లు వారిపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి.
ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయముతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగానములు చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం. ఎక్కడెక్కడ ఉన్నారో మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. పరీక్షలు రాస్తున్న మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డల భవిష్యత్తును దీవించు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నారు, మెసేజెస్ పెడుతూ ఉన్నారు. మీ అందరి ఉద్దేశాలు నెరవేరబోతున్నాయి. సంతానం లేదని బాధపడుతూ ఉన్నారు కొంతమంది. విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడే మీకు గొప్ప వరాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ నడుపూజ దేవుడే సాక్షాత్తు బలిపీఠము దగ్గరకు వస్తున్న పవిత్రమైన సమయం ఇది. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశాల కోసం ప్రార్థించినా విశ్వసించండి, అతి త్వరలోనే అది మీ జీవితంలో నెరవేరుతుంది. ఆ గొప్ప దేవుని యందు విశ్వాసముతో ఈ నడు పూజలో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని యొక్క స్వస్థతలను, వరాలను మనం పొందుకుందాం. పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి
విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తబంధు పాలువారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చమని వేడుకుంటూ ఉన్నాం. అనారోగ్యముతో, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, ఆర్థిక ఆటంకాలతో బాధపడుతూ ఉన్న వారికి సంపూర్ణ విడుదల, స్వస్థత, విజయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ పరిచర్యను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, వారి ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు 2 చేతుల పైకి లేపి విశ్వాసముతో మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రేడించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మన కోసం అనేకమైనటువంటి శ్రమలు పాటులు అనుభవించిన ప్రభు.
ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరి నిత్య జీవన శాంతి సమాధానం నా ఆరోగ్యంలో దయచేయును గాక. ఆమేన్. హృదయమాని తిరుగాయముతో దాచుమయా, నన్ను దాచుమయా. హృదయమాని తిరుగాయముతో దాచుమయా, నన్ను దాచుమయా. పరమాణువు వోలే వినయము వోలే ప్రేమాగ్ని జ్వాలగం వెలగాలి. పరమాణువు వోలే వినయము వోలే ప్రేమాగ్ని జ్వాలగం వెలగాలి. యేసయ్యా 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 యేసయ్యా. నేను అహమనే భావాన్ని విడువాలి. సృష్టి అంతా మరవాలి, నేను అహమనే భావాన్ని విడువాలి. ఈ లోకాశలు చేరుగా మారేట్లు దీవించుమా ఓ కరుణామయా. ఈ లోకాశలు చేదుగా మారేట్లు దీవించుమా ఓ కరుణామయా. యేసయ్యా 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 యేసయ్యా. కీర్తి కిరీటాలు ప్రేమాభిమానాలు అంతా మాయని నేర్పుమయా. కీర్తి కిరీటాలు ప్రేమాభిమానాలు అంతా మాయని నేర్పుమయా. శాశ్వతమైనది నీ ప్రేమయేగా, ఆ ప్రేమలో నన్ను మలచుమయా. శాశ్వతమైనది నీ ప్రేమయేగా, ఆ ప్రేమలో నన్ను మలచుమయా. యేసయ్యా 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 యేసయ్యా. హృదయమాని తిరుగా
భారమాని తిరుగాయములో దాచుమయా నన్ను దాచుమయా యేసయ్యా 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 యేసయ్యా. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. 1 యోహాను 4:10 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదుముగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయే దేవదూషణలెక్కువాయే. దైవ మాటలు దూరమాయే దేవదూషణలెక్కువాయే. ధరణిలో మము కావరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై. ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై. సమాధానము చాటనంపావా. ఓ ఫాతిమా జపమాలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ
ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా.